ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. సహసిద్ధంగా ప్రతి వాళ్ళు తమ ఇంటికి బాగా దిష్టి తగులుతుందనో, లేక మేము నిన్నగాక మొన్న ఇది తెచ్చి కట్టామండి గుమ్మడికాయ, అది కాస్త వెంటనే కుళ్ళిపోయింది, ఏంటో మాకు నరఘోష ఎక్కువైపోయింది, ఏం చేయాలో తోచట్లేదు అని కూడా భావిస్తూ ఉంటారు. కూష్మాండ తత్వం. ఇక్కడ గుమ్మడికాయ తుడిమే ఉన్నది తీసుకోవాలి. తుడిమే ఉన్న గుమ్మడికాయని తీసుకొని దానికి కొద్దిగా పసుపు రాయాలి. పసుపు రాయమన్నారు కదా అని ఇంతంత పసుపు రాయకూడదు. బొట్లు పెట్టాలి, కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత ఈ కూష్మాండం అనేటువంటిది విశ్వవ్యాపక చర్యకు నిదర్శనం. అందుకే సంక్రాంతి సమయంలో మకర సంక్రాంతి నాడు కూష్మాండ దానం ఇస్తే భూమాతను సర్వ సంపదల్ని దానం చేసినటువంటి గొప్ప విశేషం వస్తుంది అని చెప్పేసి శాస్త్రం. అందుకనే విశ్వవ్యాపక కారకత్వ లక్షణం ఆ కూష్మాండంలో దాగి ఉంది. కాబట్టి మన ఇంటికి గృహప్రవేశ సమయంలో కూడాను తప్పనిసరిగా కొత్త బూడిద గుమ్మడికాయను ఉట్టిలో వేలాడదీస్తారు. ఉట్టి కూడా నుండి జనుమునారతో చేసిన ఉట్టి మంచిది. చాలామంది ప్లాస్టిక్ ఉట్లు కడుతున్నారు, దానివల్ల అంత గొప్ప ఫలితం రాదు. జనపనారతో చేసినటువంటి ఉట్లు అమ్ముతారు. ఆ ఉట్లలో ఆ ఉట్టిలోనే మీరు గుమ్మడికాయని చక్కగా ఆదివారం నాడు తగిలించి చూడండి. మీకు ఉన్నటువంటి నరఘోష, నరప్రభావం, నరదృష్టి ఇవన్నీ కూడా పటాపంచలైపోవడానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా బూడిద గుమ్మడికాయ పటిక కలిపి కట్టకూడదు. బూడిద గుమ్మడికాయ పటిక కలిపి ఒకే ఉట్టిలో కడితే ఆ పటిక ప్రభావం వలన గుమ్మడికాయ త్వరగా కుళ్ళిపోతుంది. చాలామందికి అది తెలియక నిన్ననే కట్టామండి వాళ్ళు కుళ్ళిపోయింది అంటారు. పైన మాత్రం పటిక ఉంటుంది. పటికేం కుళ్ళిపోదు కదా, అదొక రాక్. అది వేడికి దానిలో నుంచి చిన్న చిన్న బొట్టు బొట్టు ఆ పటిక నీరు కారితే దిష్టి దోషం పోయింది అంటారు. దిష్టి దోషాలు పోవటానికి మనకి ఇంకా గొప్పగా సహకరించేది ఏంటో తెలుసా అండి? గోమతి చక్రాలు. 9 గోమతి చక్రాలని పసుపు గుడ్డలో చుట్టి మీరు గుమ్మడికాయ పైభాగంలో కట్టండి. అప్పుడు మీ ఇంటికి పట్టిన దిష్టి దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. బూడిద గుమ్మడికాయ వడియాలు చేసుకొని తింటారు తెలుసుగా అందరికీ. ఆ వడియాలు తింటే శక్తి పెరుగుతుంది, సంతానేచ్ఛ సిద్ధిస్తుంది. సంతానం లేని వాళ్ళు బూడిద గుమ్మడికాయ హల్వా చేసుకొని తింటే త్వరగా సంతానం కూడా కలుగుతుంది. ఇది అంత గొప్ప శక్తివంతమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది అనే విషయాన్ని ఇక్కడ సైంటిఫిక్ రీజన్ ద్వారా ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవచ్చు, తప్పులేదు. అంతేకాకుండా బూడిద గుమ్మడికాయను దానం చేయటం వలన కూడా విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి మానవాళికి కలుగుతుందని కూడా శాస్త్రంలో చెప్పారు. బూడిద గుమ్మడికాయ ఒకటి, అలవేరా అని చెప్పేసి మనకి ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు జ్యూస్ కూడా తాగుతున్నారు. అలవేరా జ్యూస్ తాగితే యవ్వనవంతులుగా ఉంటారు. ముఖం ఎప్పుడూ కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది, మడత పడదన్నమాట. అంత గొప్ప శక్తివంతమైంది అలవేరా మొక్క. అలవేరా అంటే అందరికీ తెలిసిందే కదండి. ఆ మొక్క ఇట్లా తిప్పి ఇంటి ముందు కట్టాలి. అలా కనుక కట్టినట్టయితే దిష్టి దోషాలు పటాపంచలైపోతాయి అని చెప్పేసి శాస్త్రం. అలాగే మీరు ఇంట్లో నుంచి లోపలికి వచ్చేటప్పుడు గుమ్మడికాయ నెత్తికి తగలకూడదు. గుమ్మడికాయ నెత్తికి కనుక తగిలితే మీరు వెంటనే స్నానం చేయాల్సి ఉంటుంది. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ దిష్టి దోషం అంతా మీ తలకి తగులుతుందన్నమాట. వెంటనే తలనొప్పి గ్యారంటీగా వస్తుంది. మళ్ళీ ఎక్కడ పడతారు బాధ. అందుకని గుమ్మడికాయని ఎప్పుడూ కూడా ఇంటి వాకిలి పై భాగాన కట్టాలి. అంటే ద్వారబంధం కన్నా ఎత్తులో కట్టాలి. అలా కట్టడం వల్లే మీకు వాస్తుశాస్త్రరీత్యా మంచిది, గ్రహచార రీత్యా మంచిది, ఈ యొక్క దిష్టి దోష నివారణ రీత్యా కూడాను మంచిది అని చెప్పేసి గుర్తెరగండి. గుమ్మడికాయలో తగిన పరమార్థాన్ని గుర్తెరగండి. సర్వే జన
సుఖినో భవంతు.